ఏపీలో రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేసే విషయంలో పౌర సరఫరాల శాఖ పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలో పలు గ్రామాల్లో వైఎస్ఆర్సీపీ సమన్వయకర్తలతో కలిసి పర్యటించారాయన. దళారులు రైతులను నిండా ముంచేస్తున్నా కూటమి సర్కార్ మొద్దు నిద్రపోతోందని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం చురుగ్గా వ్యవహరించడం లేదు. దురదృష్టం ఏంటంటే పౌర సరఫరాల శాఖ సరైనటువంటి చర్యలు తీసుకోవడం లేదు. యుద్ధ ప్రాతిపదిక మీద తీసుకోవాలి. సంచుల కోసం ఆగకూడదు, లారీల కోసం ఆగకూడదు, తేమ కోసం ఆగకూడదు. తేమ కోసం ఆగారనుకోండి మళ్ళీ తేమ పెరిగే పరిస్థితులు వస్తున్నాయి. బంగాళాఖాతంలో వాయుగుండం పట్టడం వల్ల ఇలాంటి దుస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా మేము ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తులం ఇవాళ పరిశీలన చేసి ఇది మీ ద్వారా ప్రభుత్వానికి తెలియపరచాలనేటువంటి ఉద్దేశం.